నా మాటలను వక్రీకరించి కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఉత్తర మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. శనివారం సీతమ్మధార పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నాకు వైసీపీలో ఉన్న మహిళలు రాష్ట్ర నాయకురాలపై అపారమైన గౌరవం ఉందని తన వ్యాఖ్యలను సైతం మార్పు చేశారన్నారు. వారి మనోభావాలు దెబ్బతిని ఉంటే తనను క్షమించాలని కోరారు. తాను ఎప్పుడూ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. సార్ మీరు నిన్న నేను ప్రెస్లో ఒక మాటల్లో ఆఖరికి మహిళల చేత కూడా మద్యము తాగించిన పరిస్థితి ఏర్పడింది, నానా బూతులు మాట్లాడారు అని చెప్పి నేను చెప్తే ఆ సంస్కృతి కేవలము వైఎస్ఆర్సీపీ నాయకుడికి ఉంది అని నేను కొంతమంది మీద నేను మాట్లాడితే దాన్ని నేనేదో మహిళలందరి వైఎస్ఆర్సీపీ మహిళలందరిపైన మాట్లాడినట్టుగా భావించి నా పైన దుష్ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. నాకు వైఎస్ఆర్సీపీలో ఉన్న మహిళలు కానీ నాయకురాళ్ళు అందరిపైన అపారమైన గౌరవం ఉంది. మహిళా నాయకురాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగతంగా వారు చాలా మంచి వ్యక్తులు. నేను టీవీలు చూశాను. వారు నిరసన చేసినప్పుడు దూరంగా ఉండి గో బ్యాక్ అని చెప్పారు. అంతేగాని అక్కడ దొల్లిపోయి రకరకాల విన్యాసాలు చేసిన వారు మాత్రము వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాళ్ళు కాదు, కార్యకర్తలు కాదు. అది బయట నుంచి తీసుకొచ్చిన వాళ్ళే ఆ విధమైన ప్రయత్నం చేశారు. వాళ్ళని ఉద్దేశించి నేను మాట్లాడాను తప్ప మహిళా లోకం గురించి కానీ, మహిళలంటే అత్యంత గౌరవం ఇచ్చే వ్యక్తులు మేము. భారతీయ జనతా పార్టీ మహిళలంటే అత్యంత గౌరవం ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. 33% రిజర్వేషన్లు కల్పించింది భారతీయ జనతా పార్టీ. ఒక మహిళని దేశ ప్రెసిడెంట్గా అధ్యక్షురాలిగా చేసింది భారతీయ జనతా పార్టీ. అటువంటి సంస్కృతి నుంచి మేము వచ్చిన వాళ్ళము. మేమేదో మహిళా ద్రోహి అని చెప్పి నిన్న కేకే రాజు గారు పెద్ద ఎత్తున నా పైన పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వటం జరిగింది. అసలు నేను పోలీస్ వారిని రిక్వెస్ట్ చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి బయటికి ఒక స్పెషల్ సెక్యూరిటీతో ఉన్న వ్యక్తిని రానివ్వకుండా చేసిన వారిని ఏమి చేసింది పోలీస్ సంస్థ? పోలీస్ డిపార్ట్మెంటు ఎంక్వైరీ చేయాలి. సిబిఐ చేత ఎంక్వైరీ చేయించండి. లేకపోతే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మీకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్కి మీరు లొంగరు కాబట్టి అత్యంత ఇమ్మీడియట్గా ఒక సిట్టు వేసి జరిగిన ఉదంతాలన్నీ బయట పెట్టవలసిన అవసరం ఉంది. మీరు చెప్పులు విసరలేదా? కోడిగుడ్లు విసరలేదా? లేకపోతే టమాటాలు విసరలేదా? అత్యంత దారుణంగా మహిళల చేత బూతులు తిట్టించలేదా? ఒక నార్మల్ పర్సన్ బూతులు తిట్టాలి అంటే అది ఆ మైండ్ని పాడు చేసే పని చేస్తేనే కానీ అటువంటి దుర్భాషలు ఎవరు కూడా మాట్లాడలేరు. అందరినీ ఎంక్వైరీ చేయండి. అది మానేసి నా పైన రాజకీయం గురించి చీప్గా మహిళల్ని కూడా ఈ రొంపిలోకి లాగి, రాజకీయ రొంపిలోకి లాగి నా పైన దుష్ప్రచారం చేయడానికి చేస్తున్నది ఈ కేకే రాజు గారు. ఇంకొక విషయం చెప్తున్నా, మేము ఎప్పుడూ కూడా మహిళలంటే అత్యంత ప్రేమాభిమానాలు చూపించే వ్యక్తిని. నేను ఎప్పుడు మహిళల్ని ప్రైవేటు మీటింగ్స్లో కానీ పబ్లిక్ మీటింగ్స్లో కానీ ఎప్పుడూ కూడా నేను అగౌరవపరిచే పరిస్థితి ఎప్పుడూ కూడా లేదు. అపోజిషన్ లీడర్స్ని కూడా అత్యంత గౌరవం ఇచ్చే వ్యక్తిని నేను. లీడర్స్, మహిళలు అందరినీ కూడా. అటువంటిది నా పైన దుష్ప్రచారం చేయటం అనేది సిగ్గుమాలిన పని. ఒకవేళ ఈ దుష్ప్రచారం మూలాన ఎవరన్నా మహిళలు వారు మనోభావాలు దెబ్బతినే పరిస్థితి కనుక ఉంటే తప్పనిసరిగా నా యొక్క విచారాన్ని నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. నా యొక్క క్షమాపణలు కూడా నేను తెలియజేసుకుంటున్నాను.